భారత్ న్యూజిలాండ్ 4వ టీ20 మ్యాచ్తో విశాఖలో సందడి నెలకొంది. మ్యాచ్ను చూసేందుకు క్రికెట్ అభిమానులు తరలివస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అశ్విని, ప్రస్తుతం విశాఖపట్నంలోని ఏసీఏ వీడీసీఏ స్టేడియం దగ్గర మనం ఉన్నాం. మరికొద్ది సేపట్లో టీమిండియా మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య 4వ టీ20 మ్యాచ్కి సిద్ధమవుతుంది. కొద్దిసేపట్లోనే టాస్ అవుతుంది. టాస్ అయిన తర్వాత 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇప్పటికే 3 మ్యాచ్ల్ని విజయం సాధించి సిరీస్ని కైవసం చేసుకుంది టీమిండియా. అందులోనూ టాప్ ఆర్డర్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అభిషేక్ శర్మ, అలాగే సంజు శాంసన్, మరోవైపు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, నలుగురు టాప్ ఆర్డర్ చాలా బాగుంది. బ్యాటింగ్ ఖచ్చితంగా టీమిండియా గెలుస్తుందనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అభిమానులంతా కూడా ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకోవడంతో ఈ 2 మ్యాచ్లు కూడా పూర్తిగా విజయం సాధిస్తే సిరీస్ క్లీన్ స్వీప్ అవుతుంది. వచ్చే నెలలో టీ20 వరల్డ్ కప్ ఉంది. టీ20 వరల్డ్ కప్కి టీమిండియా ఒక అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్తో ముందుకెళ్తుందనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తూ ప్రస్తుతం మనతో విశ్లేషకులు ఉన్నారు. వాటితో మాట్లాడదాం. ఎలా ఉండబోతుందండి ఇవాళ మ్యాచ్, ఏ రకంగా ఉంటుందంట? ఐ థింక్ ఇప్పటివరకు అయితే చాలా అద్భుతంగా డామినేట్ చేసింది టీ20 సిరీస్, డౌటే లేదు. మీరు చెప్పినట్టుగా అన్ని రంగాల్లో డామినేట్ చేస్తున్నారు, ఆల్ డిపార్ట్మెంట్స్లో, బౌలింగ్లో, బ్యాటింగ్లో. బట్ ఒక వర్రీ ఏంటంటే ఐ థింక్ సంజు శాంసన్ యొక్క ఫామ్ కొంచెం వర్రీగా కనబడుతుంది. బట్ అదర్వైజ్ ఎవ్రీబడి హ్యాస్ బ్యాటెడ్ వెల్, బౌల్డ్ వెల్, చిప్పింగ్ ఇన్ అంటాం కదా, బౌలింగ్లో బ్యాటింగ్లో చక్కగా రాణిస్తున్నారు. అదొకటే వర్రీగా కనబడుతుంది. అండ్ నేను అనుకుంటాను ఈరోజు కపుల్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ కూడా ఉండవచ్చు. ఎందుకంటే హార్దిక్ పాండ్యాకు రెస్ట్ అనేది కూడా కొంచెం అవసరం. వరల్డ్ కప్ చాలా దగ్గరలో ఉంది కనుక. బట్ ఈ 2 మ్యాచెస్లో అదే డామినెన్స్ కనబచ్చినట్లయితే కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. న్యూజిలాండ్ ఆఫ్ కోర్స్ లాస్ట్ 2 మ్యాచెస్లో కూడా తక్కువ అంచనా వేయకూడదు. దే ఆర్ ఆఫ్ కోర్స్ కొంచెం స్ట్రగుల్ అవుతున్నారండి. ఎందుకంటే మీరు వన్డే పర్ఫార్మెన్స్కు టీ20 పర్ఫార్మెన్స్కు చాలా తేడా కనబడింది. ఐ థింక్ రాయ్పూర్లో స్ట్రగుల్ అయినారు, తర్వాత నాగ్పూర్లో స్ట్రగుల్ అయినారు, అండ్ గువాహటిలో స్ట్రగుల్ అయినారు. బట్ విశాఖపట్నం మీరు చెప్పినట్టుగా ఇండియాకు సెంటిమెంట్గా అద్భుతమైనటువంటి గ్రౌండే. 2004 నుండి కూడా మంచి పర్ఫార్మెన్సెస్ చూస్తూ వచ్చాం. మీరు చెప్పినట్టుగా అందరూ కూడా చక్కగా రాణిస్తుంటారు. అండ్ ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ స్వయంగా ఫామ్లో రావడం అనేది ఈ సిరీస్లో ఒక ప్లస్ పాయింట్గా చెప్పుకోవాలి మనం. ఎందుకంటే క్యాప్టెన్ ఈజ్ లీడింగ్ బై ఎగ్జాంపుల్. 2 హాఫ్ సెంచరీస్ సాధించాడు. అభిషేక్ శర్మ విషయంలో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఓన్లీ సంజు శాంసన్ ఫామే వర్రీగా కనబడింది. బట్ అదర్వైజ్ ఎవ్రీబడి హాస్ ప్లేడ్ వెల్. వచ్చే నెలలో ఫిబ్రవరిలో టీ20 వరల్డ్ కప్ ఉంది. వరల్డ్ కప్ ముందు ఇది ఒక బూస్టప్ ఇచ్చేటువంటి సిరీస్గా మనం భావించుకోవచ్చా? ఎందుకంటే టీమిండియా యువ ఆటగాళ్ళందరూ కూడా ఫామ్లో ఉన్నారు, అన్ని విధాలా బాగుందని చెప్పుకోవచ్చు. నో డౌట్. ఇక తిలక్ వర్మ వచ్చిన తర్వాత మరింత స్ట్రెంథెన్ అవుతుంది. తిలక్ వర్మ ఇప్పుడు రిహాబిలిటేషన్లో కూడా మంచి ఫిట్గానే కనబడుతున్నాడు. అండ్ అతడు వచ్చిన తర్వాత మరింత నిండుగా అంటాం కదా, అట్లా తయారవుతుంది. అండ్ వాషింగ్టన్ సుందర్ కూడా రావచ్చు, ఎందుకంటే అతడు కూడా ఇంజరీ కారణంగా దూరం అయిపోయినాడు. బట్ అదర్వైజ్ ఎవ్రీబడి హ్యాస్ ప్లేడ్ వెల్. ముఖ్యంగా ఈషాన్ కిషన్ తనకు ఇచ్చినటువంటి అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్నాడు ఈ పర్టికులర్ సిరీస్లో. అండ్ నిజంగా చెప్పాలంటే సూర్యకుమార్ యొక్క ఫామ్ అనేది కొంచెం వరీగా కనబడింది. అండ్ అతడు ఫామ్లోకి రావడం అనేది చాలా సోనేపే సుహాగా అంటాం కదా, అలా అయిపోయింది ఇండియన్ టీంకు. అండ్ అభిషేక్ శర్మ చక్కగా రాణిస్తున్నారు. హార్దిక్ పాండ్యా, బుమ్రాకు రెస్ట్ ఇస్తున్నారు, ఆడిస్తున్నారు. హర్షిత్ రానాను అలాగే ఆడించారు. అక్షర్ పటేల్ను కూడా దూరం ఉంచారు కొంచెం ఇంజరీ కారణంగా. ఐ థింక్ ఎవ్రీబడి హ్యాస్ ప్లేడ్ వెల్ అండి. అంటే టీమిండియా ఇప్పుడు వరల్డ్ కప్ దే గేరింగ్ అప్ వెల్, డౌటే లేదు అందులో. బట్ వరల్డ్ కప్ ఈజ్ టోటలీ డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఉంటుంది. పాకిస్తాన్ ఒకటే లీగ్లో కొంచెం టఫ్ మ్యాచ్, మిగతా మ్యాచెస్ అంత ఈజీగా అంత కష్టం కాకపోవచ్చు. ఐ థింక్ గేరింగ్ అప్ వెల్, డౌటే లేదు. అంటే వరల్డ్ కప్కి అయితే చక్కగా ఇండియా తయారవుతుంది, ముస్తాబ్ అవుతుంది. అండ్ ముఖ్యంగా విశాఖపట్నం విషయం మనం చాలా చెప్పాలి పవన్. ఎందుకంటే ఇక్కడ ఇండియాకు చాలా మంచి పర్సంటేజ్ ఉంది. అండ్ ఆ యొక్క సెంటిమెంట్ ఇక్కడ వర్కౌట్ అవుతుందో చూడాలి. ఎందుకంటే బిగ్ స్టేడియం ఇక్కడ అద్భుతంగా ఉంది. హ్యూమిడిటీ తోటి డ్యూ ఫ్యాక్టర్ ఉండకపోవచ్చింది. ఎందుకంటే ఇప్పుడు నిన్నటి రిపోర్ట్ ప్రకారం అయితే ఐ థింక్ ప్లేయర్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా క్యాప్టెన్స్ కూడా అన్నారు ఇక్కడ డ్యూ ప్రభావం ఉండకపోవచ్చు అని చెప్పి. టాస్ అనేది ఐ థింక్ ఎంత టార్గెట్ దాకా ఉండొచ్చు. ఐ థింక్ ఇక్కడ ఈ పర్టికులర్ స్టేడియంలో టీ20లో 80+ స్కోర్ కూడా ఆల్అౌట్ చేయడం శ్రీలంకని చూసాం. 200+ కూడా స్కోర్ చేశారు ఆస్ట్రేలియా తోటి. ఇట్స్ ఎ గుడ్ గ్రౌండ్ యాక్చువల్లీ. రియల్గా చెప్పాలంటే రీసెంట్ రికార్డ్ ప్రకారం చూసినట్లయితే మంచి బ్యాటింగ్ వికెట్ ఇక్కడ ఉంటుంది. 180+ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఎవ్రీబడి